బిగ్ బాస్ సీజన్ 8 లో మూడో కంటెస్టెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్ అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి చూపులు సహా పలు సినిమాల్లో యాక్టర్ గా ఆకట్టుకున్న అభయ్ రామన్న యూత్ చిత్రంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ లో ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. నాగార్జున సీజన్ 8 లో మూడో కంటెస్టెంట్ గా యంగ్ టాలెంట్ అభయ్ నవీన్ ను తీసుకొచ్చారు. పలు సినిమాల్లో యాక్టర్ గా నటించిన అభయ్ రైటర్ డైరెక్టర్ గా కూడా సత్తా చాటాడు. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వగానే తనదైన మాటలతో నాగార్జునని ఫిదా చేశాడు. తాను కాస్త ఎమోషనల్ సెంటిమెంట్ పర్సన్ అని, చూడటానికి అలా కనిపించదంటూ చెప్పాడు. ఇక అభయ్ రాగానే తన భార్య మెసేజ్ వీడియోను డిస్ప్లే చేశారు నాగార్జున. బాగా ఆడాలంటూ తన భర్తకి ఆల్ ది బెస్ట్ చెప్పింది ఆమె. ఇక హౌస్ లోకి వెళ్లాలంటే సింగిల్ గా కుదరదు కనుక ఒక బడ్డీని సెలెక్ట్ చేసుకోమని నాకు చెప్పారు. దీంతో ఒక నెంబర్ ను అభయ్ సెలెక్ట్ చేశాడు. మరి అభయ్ కి జంటగా వచ్చింది నాలుగో కంటెస్టెంట్ అయిన ప్రేరణ కంబం. కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చేసింది బ్యూటీ. దీంతో వీరిద్దరు కలిసి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు అభయ్ నవీన్. అందులో ప్రియదర్శితో పాటు మంచి కామెడీ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రియదర్శి ఇండస్ట్రీలో బిజీ అయిపోయి హీరో స్థాయికి వెళ్ళగా అభయ్ మాత్రం నటుడి నుంచి డైరెక్టర్ అయి సత్తా చాటాడు. తెలంగాణ సిద్దిపేట కురాడైన అభయ్ ఇంజనీరింగ్ చేసి తర్వాత బ్యాంక్ ఉద్యోగిగా కొంతకాలం పనిచేశాడు. తర్వాత యాక్టర్ అవ్వాలనే కోరికతో ఉద్యోగానికి రాజీనామా చేసి రామానాయుడు స్టూడియోలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. బొమ్మల రామారాం అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన అభయ్ తర్వాత పెళ్లి చూపుల సినిమాలో నటించాడు. ఆ తర్వాత వరుసగా అన్ని ఫ్రెండ్ క్యారెక్టర్లే వస్తుండటంతో చిరాకొచ్చి డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. తనకి నచ్చిన సబ్జెక్ట్ తో రామన్న యూత్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాకపోయినా అభయ్ యాక్టింగ్ కి డైరెక్షన్ కి మాత్రం మంచిగా పేరు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అభయ్ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరపున జనసేన పార్టీ తరపున డిజిటల్ గా గట్టిగా ప్రచారం చేశాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో పవన్ ఫ్యాన్ సపోర్ట్ కూడా అభయ్ కి దక్కే అవకాశం లేకపోలేదు. మరి అభయ్ ఎంతగా అలరిస్తాడో తెలుసుకోవాలంటే ఈ రోజు చూడాల్సిందే. మరి చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మీ హ్యాష్ ట్యాగ్ సైనింగ్ ఆఫ్.